వెల్కమ్ టు రాణమ్మ కబుర్లు. ఈరోజు నెల్లూరు చేపల కూర చేస్తున్నాము. చూడండి, మా వారంతా చెప్తుంటారు, నెల్లూరు వాళ్ళు కాబట్టి చేస్తున్నాము. మా వారు నెల్లూరు వాళ్ళు కాబట్టి బాగా చెప్తారు చేపల కూర చేసే విధానాన్ని. చేస్తున్నాను, చూడండి. ఫస్ట్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని ఇలా కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగి పెట్టినప్పుడు ఈ ముక్కలకి మొత్తానికి పసుపు కలర్లో వచ్చాయి. చూడండి, ఇప్పుడు ఉప్పు వేస్తున్నారు. ఉప్పు వేసిన తర్వాత కారం వేస్తారు. కారం వేయాలండి. మొత్తం కారం పేస్ట్ అంటుకుపోవాలండి. అల్లం పేస్ట్, అల్లము, ఉల్లి, వెల్లుల్లి ఈ మూడు కలిపిన పేస్టు ఇందులో దట్టించాలండి. ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకోవాలండి. కేజీకి 100 గ్రాముల చొప్పున చింతపండు ఉడకబెట్టి పక్కన గుజ్జు తీసి పక్కన పెట్టుకోండి. పులుసులోకి మెంతులు, జీలకర్ర, కొంచెం ఆవాలు ఇవి పొడి చేసి పెట్టుకోవాలి. ఇవి వేయించి పొడి చేసుకుందాం. ఇలా వేయించుకోవాలి. సరిపోయి నూనె లేకుండా ఇలా వేయించుకోవాలండి. పొడి పౌడర్ చేసుకునేదానికి, చేపల పులుసులో చల్లడానికి. ఇదిగోండి, ఇలా జీలకర్ర, మెంతులు, ఆవాలు కొద్దిగా వేయించుకున్నాం కదండి. డ్రైగా నూనె లేకుండా దీన్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి చేపల పులుసులోకి. ఓకేనా? చేస్తాను. చూడండి, ఆయిల్ వేసాను కదా. ఆయిల్ కాగిన తర్వాత బాగా కాగనిచ్చి తర్వాత ఆవాలు, మెంతులు, జీలకర్ర 3 కలిపినది ఈ ఆయిల్లో వేసేయాలండి. ఈ 3 కలిపినది వేసాం కదా. ఇప్పుడు ముక్కలు వేయాలి. ముక్కలు వేసుకొని ఎండుమిరపకాయలు వేయాలి. వేగిన ఉల్లిపాయలు బంగారు రంగులోకి వచ్చిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. చూడండి, దట్టించిన ఉప్పు, పసుపు, కారం దట్టించిన ముక్కల్ని ఇందులో వేసుకుంటూ రావాలండి. అట్లా పైకి కిందకి అంటూ పైకి కిందకి కదిలించిన తర్వాత మూత పెట్టి మళ్ళీ 2 సార్లు తీసి అట్లా పైకి కిందకి కదిలించాలి. జ్యూస్ని ఇప్పుడు అందులో దట్టించిన పొయ్యి మీద ఉన్న దాంట్లో పోసేయాలండి. అటు ఇటు బాణాలని కదపాలండి. ఇప్పుడు మూత పెట్టేసి వదిలేసేయండి కాసేపు. ఉడికిందండి. ఇప్పుడు పౌడర్ వేసుకోవాలన్నమాట. మెంతులు, ఆవాలు, జీలకర్ర చేసిన పొడి. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో చూడండి. ఇప్పుడు చూడండి, పులుసు తేనెలాగా వచ్చేస్తుందండి. చిక్కబడి తేనెలాగా ఉండాలండి. ఇలా ఉండాలి. ఇలా కాకుండా చేపలు స్విమ్మింగ్ చేసినట్టు ఉండకూడదండి. చూడండి, పౌడర్ జీలకర్ర అది పొడి చేసాం కదా, ఆవాలు, మెంతులు ఈ పొడి కొంత చల్లుకోవాలి. చూడండి, దీన్ని గంటేసి కలిపెట్టకూడదండి. ఇట్లా తిప్పుకోవాలి చేపల కూరని. ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి మళ్ళీ. పూర్వకాలంలో టమాటాలు వాడేవాళ్ళు కాదండి చేపల కూరలో. పూర్వకాలంలోనండి టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసేవాళ్ళు కాదండి. చేపల కూర వండితే 1 వారం రోజులు అట్టు పెట్టుకునే వాళ్ళండి. ఇప్పుడు ఈ టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసేదాని వల్ల తెల్లవారి ఆ కూర ఉంటే పైకి ఆ టమాటాలు ఫంగస్ పెట్టినట్టు బొగ్గపడుస్తాయండి. చూడండి, మీరు గమనించి కావాల్సి ఉంటే. అందువల్ల అసలు వాడనే కూడదండి. మాకు తెలిసిన వరకు నెల్లూరు జిల్లాలో ఆల్మోస్ట్ టమాటాలు, పచ్చిమిరపకాయలు 100కి 70 మంది వాడరండి. ఇప్పుడు కొంతమంది పరిస్థితులను బట్టి వాడుతున్నారండి. అవి రెడీ అయింది, దించేస్తాను. చూడండి పులుసు ఎంత చిక్కగా ఉందో చూడండి. అలాగే కొద్ది ఇంకా చిక్కబడిపోతుంది. ఓకేనా? దించేస్తాము. మళ్ళీ వీటిని ఫ్రై చూపిస్తాను. ఉండండి, అయిపోయింది.